హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మార్నింగ్ టైంలో ఎలాంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే రవ్వ అప్పంని అలాగే మంచి చట్నీ రెసిపీని ఈరోజు వీడియోలో చూపిస్తా అండి. ఈ రవ్వ అప్పం చేయడానికి నూనె కానీ ఈనో కానీ వాడనవసరం లేదు. మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా రవ్వ అప్పం చేయడానికి ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు దొడ్డు అటుకులను తీసుకున్నాను. మీరు కావాలంటే సన్న అటుకులతో కూడా ఈ రవ్వ అప్పం చేసుకోవచ్చండి. వీటిని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇక నేను ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ నీళ్లు తీసేసి మళ్ళీ ఇందులోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వను డైరెక్ట్గా ఇలా వేయొచ్చండి. లేకుంటే ఒక 2 నిమిషాల పాటు వేయించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే అటుకులు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే ఇవన్నీ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళను పోసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత రవ్వ అటుకులు బాగా నానే వరకు ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల వరకు పక్కన ఉంచుకొని నానబెట్టుకోవాలి. ఇది నానే వరకు చట్నీని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి. దీనికోసం టమాటా చట్నీ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కలుపుకుంటూ దూరగా వేగే వరకు ఈ రెండింటిని వేయించుకోవాలి. ఇలా శనగపప్పు మినపప్పు కొంచెం దూరగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 4-5 వరకు ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకున్న తర్వాత దీంట్లో 1 ఇంచు వరకు అల్లం ముక్క అలాగే ఒక 4-5 వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకొని ఇవి కూడా దూరగా వేగే వరకు వేయించుకోవాలి. ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 టమాటాలని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న సైజులో ఉన్న 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు మెత్తగా తొందరగా ఉడికిపోతాయండి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టేసి ఉడికించుకొని తీసుకోవాలండి. ఇక నేను ఒక 4-5 నిమిషాల వరకు మూత పెట్టేసి టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించి తీసుకున్నాను. ఇక నేను ఒక 4-5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. మరి చిక్కగా కాకుండా మరి పల్చగా కాకుండా నేను ఇక్కడ ముందుగానే పోపు వేసి తీసుకున్నాను. ఈ పోపుని ఇందులోకి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటే మన రవ్వ అప్పంలోకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ముందుగా నానబెట్టుకున్న రవ్వ అటుకులు ఒక 10 నిమిషాల వరకు చూడండి బాగా నానిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇక నేను 1 కప్పు వరకు వాటర్ని పోసి దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పోసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ అటుకులు లేకుండా ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని వంట సోడా యాక్టివ్ అవ్వడానికి దీనిపైన ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలండి. ఇలా చేస్తే మనం చేసే దోశలు ఈనో వేయకుండా కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక 2 నిమిషాల వరకు పిండిని బాగా కలుపుకుంటే పిండి బాగా కలిసిపోతుందండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా. అప్పం చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా టిష్యూతో కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయనవసరం లేదు. మంటని హై ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత తీసుకున్న పిండిని ఒకే దగ్గర డ్రాప్ చేసి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఇలా చేస్తే పైన కూడా చక్కగా ఉడికిపోతుంది. అంతే అండి, చూడండి వెనుక వైపు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసి మిగతా వాటిని కూడా ఇలాగే చేసుకోవాలి.
దీన్ని వేడివేడిగా తినచ్చు లేదా చల్లారిన తర్వాత కూడా ఇవి ఇలాగే సాఫ్ట్గా ఉంటాయండి, మెత్తగా. మీరు మార్నింగ్ టైంలో ఇలా చాలా సింపుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.